లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఈ రోజు పేపర్ చదవలేదా? ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలలో గడగడలాడించిన ఆ దావత్ ఖాన్కు ఈ రోజు ఊరి వాడిని పట్టి బంధించానని నన్ను ఈ జిల్లా ఎస్పీగా ప్రమోట్ చేశారు. నాకు తెలుసండి, కాకపోతే మీ నోటితో చెప్పించాలని నాకు తెలియనట్టు నటించాను. మరి ఎంతటి ఘనకార్యం సాధించిన నాకేం ఇవ్వవా? ఏం కావాలో తమరికి లక్ష్మి, భయపడకు, వాళ్ళకి ఏమీ కాదు. నేను వెళ్ళి వాడి మక్కలు విరగదన్నాయినా మన పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తాను. నువ్వేం భయపడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుడా, ఇన్ని రోజులు నేను నా పిల్లల్ని నాకు క్షేమంగా ఇప్పించను. ఎవరు నువ్వు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ మగుడు జయసింహ ఎక్కడే? ఏమో నాకు తెలియదు. నిజంగా తెలియదా? నిజంగానే నాకు తెలియదు. మీరు వెళ్ళి వీళ్ళంతా వెతకండ్రా. వాడు ఎక్కడ ఉన్నా పట్టు బంధించి నా కాళ్ళ దగ్గర పడేయండి. ఇప్పుడు చెప్పలే, ఈ మొగుడు ఎక్కడ? చెప్పండి, నాకు తెలియదు అని. అయితే ఆడు లేడన్నమాట. వాడు తలకాలి. ఎక్కడ ఉన్నా బయటకు రారా. పెద్ద మగాడు నన్ను జైల్లో పెట్టించి నాకు శిక్షణ ఇచ్చావు కదా. జైలు బార్ గోడల బద్దలు కొట్టుకుని నీ ఇంటికి వచ్చా. నిన్ను చంపడానికి తమ్ముంటా బయటికి రా. ఏమండి, ప్లీజ్ నేను దండం పెడతాను. దయచేసి మా జీవితాన్ని నాశనం చేయదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అప్ప చెప్తా, తప్పగా అప్ప చెప్తా. నీ మగుడు తల తగలరికి అప్పుడు అప్ప చెప్తానే. వద్దు, ఆయన చెయ్యదు. ఈ ఊరు నుంచి మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. అయితే వాడు లేడన్నమాట. ఎంతకాలం నీ అందాన్ని వాడొక్కడే అనుభవించాడన్నమాట. నేను రాక్షసుడిని. నీ అందం నన్ను రాక్షసుడిని చేసింది. అందుకే నిన్ను కసి తీరా అనుభవిస్తా. చాలా నచ్చేస్తాను, కానీ నీకు లోకే ప్రసక్తే లేదు. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? మర్యాదగా నా కోరిక తీసు. లేకుంటే నీ బతుకు కుక్కల సింపలు ఈస్తరి చేస్తా. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద కాదా నీ ప్రతాపం?
నీకు తప్పు ధైర్యం ఉంటే వెళ్ళి నా భర్తతో ఎదుర్కోను. ఒంటరిగా ఉన్నావు కాబట్టి నాకు సుఖాన్ని అందించమని చెబుతున్నానే. ఒక్కసారి ఒక్కసారి కమాన్ రావే. హలో, కొంచెం దయచేసి వైర్లు కదిలిపోతున్నాయి, కొంచెం దూరం ఉంటే మంచిది. మీకు లైట్స్ ఆఫ్, కొంచెం దూరం ఉండాలి. బోర్డు ఉంది కాబట్టి, కరెంట్ ఉంది కాబట్టి మీరు ఆలోచించాలి. నువ్వేం చేస్తావు నన్ను? పాల్గొనడానికి నా భర్త పిరికివాడు అనుకుంటున్నావా? శభాస్, భర్త మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నదన్నమాట. ఎంతైనా పోలీసుడి భార్యవి కదా. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నీ ప్రాణాన్ని నేనే తీస్తాను. వెళ్ళడానికి కాదే నేను వచ్చింది, తెలుసుకోవడానికి. చెప్పాగా నా కట్టలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను లొంగనని. ఏమీ చేయకుండా ఉండడానికి నీ మొగుడు ఏమైనా చిన్న తప్పు చేశాడా? నా వాళ్ళని 30 మందిని పిట్టలకు కాల్చి చంపినప్పుడు నన్ను జైల్లో పెట్టించాడే. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత అందమైన నిన్ను కాశీ తీరా అనుభవించి వెళ్తానే. ఆ తర్వాత నీ మొగుడిని చంపి నిన్ను నా వంపుడి గట్టుగా ఉంచుకొని వెళ్తా. పాపాత్ముడా, స్త్రీని తల్లిగా దేవతగా పూజించే ఈ భారతదేశంలో పుట్టి ఒక ఆడదాన్ని నాశనం చేయాలనుకుంటావా? దానికి ఫలితంగా నువ్వే నాశనం అయిపోతావా? ఏంటో దగ్గర రెచ్చిపోతున్నావు మిస్టర్ దావత్కర్. చూడు, నా భర్త వచ్చాడంటే ముక్కలుగా నరుకుతాడు. సభాస్, భర్త ధైర్యం భారీగా వచ్చిందన్నమాట. అసలు నీలో నాకు నచ్చినది ఈ పగరేనే. ఎంత పగరున్నా ఆడదాన్ని అనుభవించకపోతే నేను మగాడిగా పుట్టడమే దండగా. నువ్వు మర్చిపో, మనిషి రూపంలో ఉన్న పసిపి. నేను మృగాన్ని, మృగములాంటి మగాన్ని. రోగులు తిన్నని సొగసికి భగవాన్ని.